ఈయన ఆ, పాపి అయిన మనుషుడు. ఎవరంట జక్కయ్య? పాపి. చూడండి, శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్న ఆ జక్కయ్య గురించి ఏం చెప్పబడుతుంది? ఈయన పాపి అయిన మనుషుడు. మూడోది ఏంటంట? పాపి అయిన మనుషుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే మానవుడు చనిపోతుంది. అందుకొరకే ఈ జక్కయ్య ఎలాంటి వాడంటే పాపి అని పిలువబడుతూ వచ్చినాడు. ఆ గ్రామంలో అతనికి ఉన్న పేరేందంటే పాపి. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం లోకంలో పుట్టి లోకంలో జీవించి లోకంలో చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి? పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే మరణించిన పాపి అంట కదా. ఏమంటారు చెప్పండి? పాపి. కనుక ఈ లోకంలో పుట్టిన మనము కూడా పాపాత్మలమని వాక్యం సెలవిస్తుంది. జన్మంతోనే పాపం, కర్మంతోనే పాపం. కాబట్టి మరణానికి అంచులుగా వెళ్ళిన